డబుల్ స్మార్ట్ మీద నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన సినిమా దొబ్బింది ఆల్రెడీ, స్టార్టింగ్ నుంచి చెప్పిన కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. పూరి జగన్నాథ్ గారి నెక్స్ట్ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ గ్రేట్ మూవీ. ఇది బిగ్ గ్రేట్ మూవీ, ఇది ప్రాపర్ డబుల్ స్మార్ట్ ఈజ్ ప్రాపర్ బిగ్ గ్రేట్ మూవీ. అంతకంటే పెద్ద మాట అయిపోయింది, ఇంకేం లేదు. హీస్ డన్. నేను ఒక వీడియో చేసిన దాంట్లో చాలా సేపు మాట్లాడినాను అసలు పూరి జగన్నాథ్ గారు అని ఏమేం చేశారు అని, అచీవ్మెంట్స్ ఏంటి అని, ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు చేశారని చెప్పేసి ఒక వీడియో పెట్టినాము. ఒకసారి చూడలేదంటే చూడండి. దాంట్లో తర్వాత కూడా మళ్ళీ మేము వేసినాం ఇంత అయిపోతుందని చెప్పేసి దిగా జారిపోయారు, రెస్పెక్ట్ అంతా పోయింది. ఐ వాంట్ టు ఇంక్లూడ్ మిస్టర్ బచ్చన్ ఆల్సో జస్ట్ ఫర్ 1 minute. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సీన్స్ ఏవైతున్నాయో వాటిని ట్యాగ్ చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ సమ్ అదర్ ఫిలిం సీన్స్ అని తీసుకొచ్చి ఇవి చూసినప్పుడు మీకు ఇదేంద్రా ప్రాబ్లం అంటున్నారు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. దీస్ ఫీల్ ఫోర్స్డ్ ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో దాన్ని జస్టిఫై చేసినాడు ఎవడు చెప్పాడు అక్కడ, ఎవడు చెప్పడు అక్కడ జస్టిఫై ఎక్కడ కాలేదు. అవి వియర్డ్ ఆక్వర్డ్ అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు, కానీ ఇక్కడ అలా కాదు, నీకు ఇక్కడ అవసరం లేదు. బట్ స్టిల్ దే చోస్ టు కీప్ ఇట్ బికాస్ దే ఆర్ గోయింగ్ బై టెక్స్ట్ బుక్ అనమాట. కమర్షియల్ ఫిల్మ్ అంటే ఏముండాలి, సినిమాలు ఉండాలి, కొంచెం రొమాన్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, కామెడీ పీస్ ఉండాలి, హీరోకి పడిపోవటం ఉండాలి, హీరో నలుగురు కొట్టడం ఉండాలి. ఈ టెంప్లెట్ మర్చిపోండి, ఈ టెంప్లెట్ అయిపోయింది. పూరి గారికి కానీ హరిశంకర్ గారికి కానీ చెప్తున్నాను రిక్వెస్ట్ యాక్చువల్లీ, ప్లీజ్ దయచేసి మీ హ్యావ్ టు రీరైట్ దీస్ టెంప్లెట్స్. అది కమర్షియల్. ఇప్పుడు పీపుల్ ఆర్ మోర్ తెలుసు వాళ్ళకి, చాలా పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ స్టఫ్ రైట్ నౌ. ఇప్పుడు డబుల్ స్మార్ట్ దగ్గరకు వస్తే మ్యాన్ చెప్తున్నా కదా, నాకు 150 రూపాయలు అండ్ మిరండా 20 రూపాయలు సీసా బొక్క, అది అంత మించి నాకు ఇంకేం చెప్పలేను. అరే అంతే బొక్క అయితే ఓకేరా, నా పరిస్థితి ఒకటి చెప్పుకోవాలరా. నాకు తెలిసి నాకు ఆల్రెడీ ఈ సినిమా దొబ్బుతుందని తెలిసి ఎంత 1500 ఖర్చు పెట్టుకుని థియేటర్కి పోయినా, నేను పోయి చూసిన పొద్దున్న చూసిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక నవ్వుకుంటా నేను రివ్యూలో పెడితే నాకు నవ్వుదాన్ని కూడా కామెంట్స్ కింద నెగిటివ్ లో రాసినాడు. ఏమనాలి, నా పరిస్థితి అని చెప్పుకోవాలి, నా బాధ. అరే నీ గుండె మామూలు గుండె కాదురా, లిటరల్లీ రా. అరే నాతో పాటు చాలా మంది రివ్యూవర్లు ఇచ్చారు, ర్యాట్ ప్యాక్ చెక్ అని, వీళ్ళందరూ ర్యాట్ ప్యాక్ చెక్ జరిగిన మిస్టర్ బచ్చన్ బతికించగా తట్టుకోలే, కానీ చాలా మంది చూసారు రివ్యూవర్స్ అంటారు. కానీ ఇట్లాంటి రాడ్ సినిమాలు వచ్చినప్పుడు మా వాల్యూ తెలుస్తుంది మీకు. నేను చెప్తున్నా కదరా, అరే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ఫిలిమ్స్, 2 ఫిలిమ్స్ చూసాను. ఐ కాంట్ పుట్ వన్ అబౌవ్ అనదర్. ఓవరాల్ ప్రోడక్ట్ పరంగా మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ ఆర్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ఫిలిమ్స్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్ రీసెంట్లీ. అది మాత్రం నాకు డబుల్ స్మార్ట్ స్టార్టింగ్ అయినప్పుడు ఫస్ట్ 10 minutes పూరి అనిపించింది, నువ్వేనా ఇంత వచ్చింది ఇతర సినిమా అనుకున్నాను నేను. ఫస్ట్ 10 నిమిషాలు నా పీతపుర నా కొడుకు, నాకు తెలియదు కదా పెద్ద రాడు పెట్టబోతున్నాడని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా దింపిండిగా నాన్న, నాకు అర్థం కావట్లేదు ఏముంది రా చేంజ్. హీరోయిన్ ఉందా, హీరోయిన్ ఎత్తుకాలి. డబుల్ స్మార్ట్ లో సాంగ్ ఉందా, ఇస్మార్ట్ శంకర్ సాంగ్, వీళ్ళు ఇక్కడ మాకి కిరికిరి స్టెప్ అమ్మారు కొట్టిండు. హీరోయిన్ వచ్చిందా కదా, అది తోడలు మసాలా వాడాలి అనుకుంటే డైలాగ్స్ వస్తాయి. హీరోయిన్ మళ్ళీ లైక్ ఏదో గన్ సౌండ్ వచ్చిందని చెప్పేసి హీరోయిన్ తోటి బొక్కల రొమాన్స్. అది ఎంత దరిద్రమైన రొమాన్స్ అంటే అంత చిల్లర రొమాన్స్. అరే నాకు ఒక్క సీన్ దగ్గర నాకు మైండ్ పోయింది. నువ్వు ఒక సీన్ చూడు, అంటే ఇంకా చాలా బొక్కలు ఉన్నాయి, బట్ నా బుర్రలోకి వచ్చిన ఒక్క సీన్ ఏంటంటే, మనోడు సముద్రంలో దూకుతాడు కదా, సముద్రమో నదో సంథింగ్ ఏదో కారేసుకొని దూకుతాడు కదా. విలను, పెద్ద విలను చర్చ చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా? చచ్చిపోయానని అనుకున్నారు, కానీ నేను తప్పించుకొని వచ్చాను, మళ్ళీ నా కోసం ఎతుకుతున్నారు, ఏం మాట్లాడుతున్నా? అరే నువ్వేమన్నా ఎక్కడైనా షిప్ లో పోయి సముద్రం మధ్యలో దూకేవరా? నువ్వు ఇక్కడే కదరా అంతమందిని పెట్టుకున్నావు. యూ హావ్ సో మెనీ కార్స్, ఇట్స్ పోర్ట్. బేసిక్ సంజయ్ దత్తికి సినిమా మొత్తంలో ఐఆమ్ బిగ్ బుల్ డైలాగ్ తప్ప వేరే డైలాగ్ ఏమైనా ఉందా? ప్రతి 2 నిమిషాలుగా అది గుర్తు పెట్టుకోవాలి, అలారం లెక్క, ఫోన్ అలారం లెక్క. రే ఐఆమ్ బిగ్ బుల్ అని అరవాలి తప్ప ఏమైనా ఉందా? బిగ్ బెన్ కోల్చమంటాడేంద్రా, ఎడ దొరికాడు? ఈ బుర్రలా కోతిరెట్ అనిపించింది నాకైతే మాత్రం. అంత దారుణం. నువ్వు క్లైమాక్స్ లో వాళ్ళు తాండవం చేస్తూ ఉంటారు కదా, ఈ మధ్యలో కొట్టుకుంటుంటే వాళ్ళు ఇంకా అదే ఊపులో ఉంటారు అని అన్నావు కదా. నాకు దానికంటే ముందు ఇంకోటి తగిలింది తెలుసా, డ్రాగన్ ఒకటి వెనకాల వెళ్తా ఉంటుంది చూడు. కనపడట్లేదా? చెవులతో మీకేం వినపడట్లేదా? ఏం చేస్తున్నారు? ఐ లైక్ చైనీస్ బికాజ్ ఐ లవ్ ఫ్రైడ్ రైస్ అట్ట. ఫ్రైడ్ రైస్ నాకు ఇవన్నీ కాదురా, ఇవన్నీ పర్లేదురా బాబు, ఇదంతా జనరల్ ఇస్మార్ట్ శంకర్ రోత్ అనుకున్నా. కానీ
మదర్ సెంటిమెంట్ యాడ్ చేసిన తర్వాత ప్రీ క్లైమాక్స్ లో మార్తా షాట్ అది. ప్రీ క్లైమాక్స్ లో ఆ పక్క పెట్టు, మారత షాట్ పక్క పెట్టురా, ఆమెను తీసుకొచ్చుకుంటాడు. ఇప్పటి నుంచి నువ్వే నాకు అమ్మ అన్న తర్వాత ఇక్కడే ఉన్న బిడ్డ అనుకుంటే తిరుగుతుంది. వీడు కార్ వేసుకుని పోతుంటే ఈమె పరిగెత్తుకుంటూ వచ్చేసి కార్ పట్టుకొని పోతుడు పోతాడు. లిటరల్ గా చెప్తున్నా. ఇంకా ఇక నవల కావట్లేదు. ఇంకా ఇక ఆ టైంకి ఏమైపోయిందంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొత్త, నాకు తెలియదు ఎవడెవడో తెలియదు కదరా, మేమందరం ఫ్రెండ్స్ అయిపోయినా, మేమే మాట్లాడేసుకుంటున్నాం, సినిమా చూసుకుంటాం, నవ్వుతున్నాం. అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ సీక్వెన్స్ అది వచ్చిన తర్వాత కోతి పట్టుకున్నాడు, పట్టుకోబోతుంది. ఏమనుకోవాలి ఇంకా నేను. అరే ఇప్పుడు ఇది సీక్వెల్ అనుకోవాలా? అంటే సీక్వెల్ అంటే నీకు పోలీస్ ఏమున్నాడు, పక్కన ఫ్రెండ్స్ ఏమన్నాడు, తల్లో పెన్ డ్రైవ్ ఉంది, అంటే పెన్ డ్రైవ్ చిప్ పోర్ట్ ఉంది, అంతే. అంటే నాకు అర్థం కావట్లేదు. సత్యదేవ్ క్యారెక్టర్ ఏమైంది, నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఏమైంది, లాస్ట్ లో పెళ్లి చేసుకుంటా అంటాడు కదా, ఏమైంది? ప్రపోజ్ చేశాడు, బుర్రలో ఇప్పుడు సత్యదేవ్ ఉన్నాడు. ఇది ఏమన్నా హార్డ్ డిస్క్ దుబ్బే ఉన్న మెమరీ ఉన్న క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ అని అన్నాడు కదా, టోటల్ నిన్ను తెప్పియడానికి క్యూమర్ లేదు గీమర్. అదే సత్యదేవ్ క్యారెక్టర్ అరుణే ప్లాన్ చేసిండు, ఇస్మార్ట్ శంకర్ బాడీలో ఉన్నదని చెప్పేసి అన్నా కానీ ఐ వుడ్ హావ్ బీన్ ఓకే. అరే కొంచెం బ్రెయిన్ వాటర్ అనే ఫీలింగ్ లో ఉంటుండే నేనైతే మాత్రం. ఇస్మార్ట్ శంకర్ గారికి అంత తెలివి ఉందా సినిమా మొత్తంలో? $120 billion ఉన్న స్విస్ బ్యాంక్ అకౌంట్ కి ఐ లవ్ జన్నెట్ అని పెట్టాడు. అరే నువ్వు దానికి అనుకుంటున్నావురా, పాస్వర్డ్ కే ముందురా బొక్క. హీరోయిన్ రా ఇక్కడ అసలైన MVP. $1 billion ఇసుకు డైరెక్ట్ ఆర్బీఐ కొట్టిందట ట్రాన్స్ఫర్. ఆర్బీఐ వీళ్ళ తాత మరి ఆల్రెడీ యూపీఐ పాస్వర్డ్ అన్ని రెడీగా పెట్టుకుంది మేము పంపించడానికి ట్రాన్సాక్షన్లు. కామన్ సెన్స్ ఉందా అనిపించింది నాకైతే మాత్రం, నిజంగా చెప్తున్నా. అరే ఆర్బీఐ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టి $120 billion ఎంటర్ చేసి నెక్స్ట్ ఆర్టీజీఎస్ కొట్టింది. నేను యాక్చువల్ నా బుర్రలో ఒకటి నడుస్తుంది మూవీ చూసినప్పుడు. హీరోయిన్ ఎప్పుడైతే వీళ్ళ కాలనీలోకి వచ్చిందో, ఆమె బిగ్ బుల్ కింద పని చేస్తుందో, షీఈ్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్, షీ హాస్ ఎ గన్, చేజ్ చేసింది, షీ లాస్ట్ హర్ జాబ్. తర్వాత ఆ మాస్క్ వేసుకుని దొంగలాగా వస్తుంది. సరే ఓకే ఇప్పుడు నేను దొంగ అనుకోవాలా? ఓకే ఫైన్, నువ్వు ట్రాకర్ పెట్టావంటే ఇది పెట్టే దొంగ అనుకోవాలి. అప్పుడు నా బుర్రలో అనిపిస్తుంది తెలుసా, దీనికంటే ఆమె అండర్ కవర్ కాప్ అయితే బాగుండేమో అని అనుకుంటే లాస్ట్ అరగంటలో తీసుకుని దాన్నే పెట్టాడు. ఏమనుకోవాలి? అరే నువ్వు దొంగ అంటున్నావా, అండర్ కవర్ కాప్ అంటున్నావా? అదే టైంలో నువ్వు మళ్ళీ షియాజీ షిండే క్యారెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇలా అంటున్నాడు సార్, ఇలా అంటున్నాడు సార్, ఏం చేయమంటారు సార్ అని అంటావు అనమాట. ఇది మన పాత టీవీ డబ్బానా లేదా రిమోట్ రా కొట్టంగానే క్యారెక్టర్లు మారటం ఏందిరా, నాకు అర్థం కాదు. హైలైట్ ఏమనిపించింది సినిమాలో, లైక్ నిజంగా చెప్తున్నా, రామ్ క్యారెక్టర్ అంటే ఇస్మార్ట్ శంకర్ ఈజ్ ద ఇండియాస్ #1 చప్రి. నువ్వు గమనించు, చప్రి, లిటరల్ చప్రి ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్. దాన్ని వీళ్ళు లైక్ వాట్ ఈస్ కమర్షియలైజ్ అండ్ ఆల్సో లైక్ మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ట్రై చేశారు. ఒక చప్రి గాడి ఇట్లాంటి దాంట్లో పడితే ఎట్లుంటుందో దాని మీద పెట్టుకోవచ్చు, ఒక రకంగా చేసుకోవాలంటే. ఈ సినిమాలో వాడు ద్రవిడియన్ పాలిటిక్స్ అంటాడు, ఇది అంటాడు. ద్రవిడియన్ పాలిటిక్స్ నువ్వు కోర్ గుర్తుకొచ్చిందండి. ద్రవిడియన్ పాలిటిక్స్ నువ్వు స్టార్టింగ్ నుంచే మెయిన్ టాపిక్ గా పెట్టుకొని చేసుకుంటే ఐఎమ్ ఓకే, ఏదో ట్రై చేస్తున్నా అని చెప్పేసి రోతంతా పెట్టి ఏదో లాస్ట్ కి ఏదో బిగ్ గోల్. వెన్ యు ఆర్ రిస్కింగ్ యువర్ లైఫ్ ఫర్ ఎ బిగ్గర్ కాజ్ అంటే యూ హ్యావ్ టు షో దట్. ఈ సౌత్ నార్త్ ఏంది, రైట్ స్టార్టింగ్ ఏంటి, దానికి సోర్స్ ఎక్కడుంది, దాన్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో తీసుకొచ్చి పెట్టడం ఏంది, దానికి మళ్ళీ ఒక్కొక్కడు పెద్ద డెరాబాబా జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా ఫీలింగ్ ఇస్తాడు ఒక్కొక్కడు. అరే కాదురా, బ్రెయిన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ ఆల్ ద హీరోయిన్ స్టఫ్, యూ హ్యావ్ ఆల్ ద యూనో చిప్ దబ్బింగ్ స్టఫ్ అవన్నీ పెట్టుకొని అలా సినిమాగా ఆలోచించినా కానీ స్టిల్ ఇట్ ఫీల్స్ రోత మ్యాన్. అలీ గారి క్యారెక్టర్ రా, అసలు దాని గురించి మాట్లాడలేదా మనం? వాట్ సిగ్నిఫికెన్స్ డస్ ఇట్ హావ్ మ్యాన్? అరే సిగ్నిఫికెన్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారా? నాకు అర్థం కాదురా. ఒక సిబిఐ ఆఫీసర్, రా ఆఫీసర్, మళ్ళీ వీడేంటందుకు తిరుగుతున్నాడు రా అలీ గారి క్యారెక్టర్ మీద? ఇంకా అర్థం కాలేదు. షియాజీ షిండే క్లైమాక్స్ లో వచ్చేసి ఇంత గన్ ఉంది, మాలక్ వీడు అక్కడ బిగ్ బుల్ గాడు వెళ్ళిపోతున్నాడు చేస్తున్నాడు. షియాజీ షిండే అక్కడ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతున్నా నాకు ఇంకా అర్థం కావట్లేదు. అదొకటి అనుకున్నా గానీ ఎంత వద్దు, నాకు ఇంత పూర్తి ఎంత నోటి దాకా వచ్చేసిందంటే లత్కోర్ వేసాలంటే ఇవన్నీ నిజంగా ఆలీ క్యారెక్టర్ రాసిందని ఉన్న రెస్పెక్ట్ అంతా దొబ్బింది. సి గ్రేడ్ స్టఫ్ ఇదంతా. ఇట్స్ టూ మచ్ మ్యాన్. ఈవెన్ ఇంకా మనం ఇంకా పెద్ద మాట్లాడలేదు, హీరోయిన్ ఇంటరాక్షన్స్ మాట్లాడలేదు. నాకు ఈ 2 ఫిలిమ్స్ లో నాకు అర్థం కాదు ఏంటంటే ఎట్లా పడ్డారా, లవ్ స్టోరీ ఎక్కడ చూపించారా మీరు? ఇప్పుడు ఆమె అదే ఆటోలో కూర్చొని వీళ్ళు గన్ షూట్ చేసి ఆమెని థ్రెటన్ అదే బెదిరించేసేసి మనోడు లోపల దూరుతాడు. హీ గోస్ ఫిజికల్ అండ్ ఆల్ దట్. అయిపోయిన తర్వాత చేస్తే చంపుతా అని అంటారు. అప్పటి వరకు షీ డజంట్ సే వర్డ్. అది అయిపోయిన తర్వాత పక్కన కూర్చొని నార్మల్ కాన్వర్సేషన్ జరిగినప్పుడు వెన్ ఈ ట్రైస్ టు యూనో టచ్ ఆమె ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది. ఆ ముందంతా ఏం చేశారు మేడం మీరు? వద్దు ఇంకెంతగా లాగొద్దు, అయిపోయింది ఇప్పటికే, అయిపోయింది. సింపుల్ చెప్తున్నా, పూరి గారు సినిమాలు ఆపేయండి
అయిపోయింది. నువ్వు నమ్మకం. దయచేసి ప్లీజ్ అయిపోయింది. ఓ ఇంకా కంబ్యాక్ ఇస్తారు చేస్తారు అంటే ఇంకా అయిపోయింది భయ్యా. విజేంద్ర ప్రసాద్ గారు లైగర్ చూసాక మీకు ఫోన్ చేసి నెక్స్ట్ టైం కథ చెప్పమన్నప్పుడు మీరు ఏం చేయాలి, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మీరు ఆయన చెప్పిన టిప్స్ ఫాలో అవ్వకపోయినా కానీ యూ షుడ్ హావ్ స్టోరీ చెప్పుండాల్సింది. మళ్ళీ మీరు కాన్ఫిడెంట్ గా ఈ కథ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది బట్ అందుకనే నేను చెప్పలేదు, దట్స్ థింగ్స్ గో రాంగ్ మ్యాన్. తర్వాత అరే నాకు ఇవన్నీ కాదురా, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ గానీ డబుల్ స్మార్ట్ గానీ ఎండ్ చేసేద్దాం. ఇంకా ఇట్లాంటి సినిమాలు చేసేటప్పుడు స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఇంత కాన్ఫిడెన్స్ తో ఎట్లా మాట్లాడతారా? మనమే కాకుండా వాళ్ళు కూడా వేరే సినిమాలకు ఆడియన్స్ అయి ఉంటారు కదా, వాళ్ళ సినిమాలే కాకుండా వేరే సినిమాలు చాలా వస్తున్నాయి. జనాలు ఎట్లాంటి సినిమాలకి ఆదరిస్తున్నారు, ఎట్లాంటి సినిమాలకి, ఇది ఒకటే కాదు కదా, చాలా సినిమాలు వస్తున్నాయి ఇట్లాంటివి. సో వీటన్నిటి ఒక ఐడియా ఉంటది, ఈ సినిమా ఆడుతుంది ఈ సినిమా ఆడట్లేదు అని చెప్పేసి. మన సినిమా ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఒక చిన్న ఒటికాలెట్ అదే ఉంటది కదా, కనీసం ఫేస్ లో కూడా అనిపించేది ఏంట్రా, లైక్ ఇంత కుట్టేస్తున్నాం చింపేస్తున్నాం బాక్స్ ఆఫీస్ ఊపేస్తున్నాం, ఎట్లా మాట్లాడతారు ఇంత కాన్ఫిడెన్స్ తో, నాకు ఇంకా అర్థం కాదు. నీకేం తెలుసురా సాయి కృష్ణ, నీకేం తెలుసు ఇంకొంటే ముందు నువ్వు మూవీ తీసి చెప్పు తర్వాత మాట్లాడు, అట్లే ఉంటది ఇప్పుడు సిచ్యువేషన్. ఏంటనుకున్నావు? ఎవరైనా కానీ నా దగ్గర ఆ డైలాగ్ అంటే ఐ వుడ్ సే సింపుల్ థింగ్, హోటల్కి వెళ్ళారు, ఫుడ్ ఆర్డర్ చేశారు, ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ బాగాలేదంటే కుక్ వచ్చి చెంప మీద కొట్టి వండరా నువ్వు అని అంటారా? లేదు కదా. యు పెయిడ్ ఫర్ దట్ ఫుడ్, యు ఆర్ ఈటింగ్, యూ కెన్ గివ్ ఎ రివ్యూ. వాడు 1500 పెట్టుకున్నాడు, వాడి ఇంటికి పోయేసరికి 2 అయింది. వాడికి మిస్టర్ బచ్చన్ గురించి వాడి బాధ చెప్పుకునే హక్కు లేదంటే ఎవర్రండి మీరు మరీ చెప్తారు. నెక్స్ట్ డే 3 సినిమాలు చూసాడు ఫుల్ డే. వాడు హీ పుట్ హిస్ మనీ, మీరేమన్నా చెప్పారా? మీరేమన్నా డబ్బులు ఇచ్చి చూడరా సినిమా అని చెప్పలేదు కదా. దట్స్ నాట్ హౌ ఇట్ గోస్. హీ పెయిడ్ ఫర్ యూ, ఫర్ యువర్ ప్రోడక్ట్. మీరు ఆయనకి అమ్మారు అన్నప్పుడు సేమ్ చెప్తున్నా కదా, ఫుడ్ ఆర్డర్ పెట్టావు బాగాలేదని చెప్పావు, కుక్ వచ్చి నువ్వు వండరా అని చెప్తాడా? లేదు. కుక్ ఎందుకు వండుతున్నాడు? మీరు కొంటారని, ఫుడ్ కొంటారని. మీరు కొంటే కుక్కి డబ్బులు వస్తాయి. మీరు ఫుడ్ మీద మీ ఒపీనియన్ చెప్తే కుక్ హ్యాస్ టు కరెక్ట్ దట్, లేకపోతే ఆయన బిజినెస్ పని చేయదు. సేమ్ గోస్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో. ఒకడు రివ్యూ కానీ ఆర్ ఆడియన్స్ కానీ బ్యాడ్గా ఒక ఫిల్మ్ గురించి మాట్లాడారు అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ యాజ్ అ క్రిటిసిజం, యూ హ్యావ్ టు బిల్డ్ అ బెటర్ ప్రోడక్ట్ సో దట్ యూ కెన్ సెల్ హిమ్. ఆడియన్స్ ని కేర్ చేయడం పర్లేదు, కానీ ఆడియన్స్ అసలు చిన్న చూపు చూస్తే నాకు చెడ్డ చిరాకు వస్తుంది. 2 సినిమాలో జరిగింది అది. చిన్న చూపు మామూలుగా చేయలేదు, ఏ చేసినా చూసేస్తారు, ఏ తీసినా నచ్చేస్తారు. పిచ్చి జనం, నార్మల్ జనం వాళ్ళకి ఏం లేదు వచ్చేస్తే కలెక్షన్స్ అనే ఒక 20 కోట్ల లాస్ ఉంది ఒక ఫిల్మ్ కి, 35 కోట్ల లాస్ ఇంకో ఫిల్మ్ కి 20 కోట్ల లాస్ ఉంది. ఆలోచించండి ఇంకా. చూద్దాం